రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని రామోజీపేట గ్రామంలో ఉన్న శ్రీ సీతారాముల ఆలయంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రత్యేక పూజలు చేశారు. తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ రామోజీపేట గ్రామంలో ఉన్న శ్రీ సీతారాముల పుణ్యక్షేత్రం మహత్యం చాలా విన్నాం. అందుకే మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా నాయకులు మల్లేష్, మధు, పార్టీ నాయకులు అందరికీ, అలాగే ఈ గ్రామ సర్పంచ్తో పాటు గ్రామ ప్రజలు మాతో పాటు స్వామివారి సేవలో పాల్గొన్నందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మల్లన్న మాట్లాడుతూ రాష్ట్రంలో పాఠశాలల కంటే ఎక్కువగా గ్రామాల్లో బెల్ట్ షాపులు ఉన్నాయని, కానీ ప్రభుత్వం మాత్రం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, మద్యపానాన్ని నియంత్రించడం లేదన్నారు. ప్రభుత్వం బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. तीन्मार मल्लन्न नामधेयस्याः लक्ष्मीनाम्नीं सतपाल पटेल नामधेयस्य राजा रामचंद्र भगवान की। రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రామోజీపేట గ్రామంలో ఉన్నటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో దర్శనం కోసం రావడం జరిగింది. స్వామివారి మహత్యం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తుంటే విన్నాం కాబట్టి ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవాలనుకున్నాం. ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముఖ్య నాయకులందరం కూడా ఈ కార్యక్రమానికి హాజరైన ఈ రాష్ట్రం బాగుండాలి, మరీ ముఖ్యంగా సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలు కానీ అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని స్వామివారిని ప్రార్థించడం జరిగింది. ఈ గొప్ప కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి మా జిల్లా నాయకత్వానికి, మల్లేష్ గారికి, మధు గారికి, అలాగే ఈ జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్తలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, అలాగే ఈ గ్రామం సర్పంచ్ గారు వాళ్ళందరూ కూడా స్వామివారి సేవలో పాల్గొనడం జరిగింది. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న స్కూళ్ళ కంటే బెల్ట్ షాపులు ఎక్కువ ఉన్నాయి. తెలంగాణ మొత్తం ఇదే పరిస్థితి ఉంది. సో మద్యపాన నియంత్రణ శాఖ, ఎక్సైజ్ అండ్ ప్రొబిషన్ అటువంటి శాఖ ఉంటుంది. దాని విధి ఏంటంటే మద్యపానాన్ని నియంత్రించడం. దరిద్రం ఏంటంటే మద్యపానాన్ని పెంచేటువంటి శాఖగా అది మారిపోయింది. ఇలా పల్లెల్లో మంచినీళ్ళు దొరకకపోయినా సరే కానీ మద్యం దొరుకుతున్నటువంటి పరిస్థితి. ఇది బాధాకరం. ఇది రాష్ట్రానికి కానీ రాష్ట్రంలో ప్రజలకు కానీ మంచిది కాదు.